ఓకే అండి. మరి పిరమిడ్ పార్టీ కోసం ప్రతి ఒక్కరికి అసలు బయట వాళ్ళకి తెలియడం కోసం కాదండి, పిరమిడ్ మాస్టర్స్కి తెలియాల్సిన అవసరం అయితే ఆసనమైంది. మరి సార్ యొక్క లక్ష్యం సత్యమేవ జైతే ధర్మో రక్షతి రక్షిత. మరి మనం ఒక్కొక్కరుగా ఇలా వెళ్తూ చేసే కన్నా పార్టీ పరంగా అనేది ఇంకా బయట జనాల్లోకి చాలా వెళ్తుంది, విస్తృతంగా వెళ్తుంది. కాబట్టి 99లో మరి సార్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆయనకి లోపటి ఏమొచ్చి మాస్టర్స్ మెసేజ్ వచ్చిందో మరి శేషన్ గారి ద్వారా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఫస్ట్ బుద్ధా పార్టీగా నామకరణం చేయడం జరిగిందండి. బుద్ధా పార్టీ అంటే బుద్ధుల సంఘం అనుకుంటారు, ఏదో బుద్ధిజం అనుకుంటారు చెప్పి దాన్ని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మార్చమని చెప్పి శేషన్ గారే ఒక చక్కటి మంచి ఆలోచన చేసి సలహా ఇవ్వడం జరిగింది. దానికి మరి ఫస్ట్లో ఎంతోమంది మేధావులు, ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు, ఎంతోమంది సంఘ సంస్కర్తలు, సంస్కారవంతులు, ఒక్కరు నాట్ ఓన్లీ మనం ఇప్పుడు నించున్నామంటే పిరమిడ్ పార్టీ మనమని కాదండి, ఎంతోమంది ముందు చేసి ఉన్నారు. అసలు చెప్పాలంటే అది కంచి రఘురామ్ గారు అయితేనేమి, కేశవరాజు గారు అయితేనేమి, మరి శివప్ప గారు, ఏదైనా పిరమిడ్ పార్టీ అయినా కానీ, ఆనంద బ్రహ్మ కానీ, ఏవైనా కార్యక్రమాలు ముఖ్యంగా పిఎస్ఎస్ఎంలో మరి తిరుపతి నుంచే మొదలయ్యాయి. మరి ఇవన్నింటినీ మొదలుపెట్టినటువంటి మరి జగద్గురు, మన విశ్వగురువు, పరమగురువు, పూజ్య గురువు అనేటువంటి బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా మన కరతాళతో వినిపిద్దామండి. ప్రతిదానికి మనకి అడుగులు రాని టైంలో మనకి మాటలు నేర్పించి అడుగులు వేయించి ఎటువైపు నడాలి, ఎలా నడవాలి, ఏ వైపు దశ నిర్దేశించి బ్రహ్మ పత్రిజీ నుంచి చెప్తూ ఉన్నారు. ఆయన మహావృక్షంగా మనం చేసుకుంటూ పోతున్నాం. మరి ఆ రోజుల్లో మేము 96లో మెడిటేషన్కి వచ్చాం. కానీ 99 స్టార్టింగ్ పిరమిడ్ పార్టీ పనులు అనేది ఒక దగ్గరలో ఫస్ట్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అవ్వడం జరిగింది. దానికి నాకు ప్రథమ గురువు డాక్టర్ జీకే. నాకు అనారోగ్యాలు నుంచి లేకపోయి ఉంటే నేను జీకే మాట కాదు కదా, ప్రతిసారి మాట కూడా వినేదాన్ని కాదేమో. ఎందుకంటే ఏదైనా మనిషి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా మరి ఏదైనా పరస్పర సంబంధాలు ఏదైనా విషయంలో ఉంటేనే ఏదైనా లోటుపాట్లు మనం ఒక ఆధ్యాత్మిక వైపు అడుగు పెడతాం. ఎవరో సహజంగా ఆధ్యాత్మిక వైపు వస్తారు కానీ ఏదో సమస్య లేకపోతే రారు. మరి సమస్యతో మనం సంస్కారవంతంగా ముందుకు వెళ్ళాలంటే ఏదో సమస్య మనమే సృష్టించుకుంటామండి. అది కూడా నాకు అర్థమైంది. అందుకే అంటాను నేను, బిఫోర్ మెడిటేషన్ జీవితం అంతా గోల, ఆఫ్టర్ మెడిటేషన్ మన జీవితం అంతా ఎలా మారిపోద్ది అంటే లీలగా మారిపోద్దండి. శ్రీకృష్ణుడు లీలలాగా ఆటగా మారిపోద్ది. జీవితమే ఒక ఆట, సాహసమే పువ్వాట. అంటే జీవించడం గొప్ప విషయం కాదు, సాహసోపేతంగా జీవించాలి. ఇక్కడ కూర్చుని ఎవరైనా కానీ ఎమ్మెల్యేగా, ఎంపీగా అంటే మీకు ఎలా ఉంది చెప్పండి, హాస్యాస్పదంగా లేదా? ఒకప్పుడు అది హాస్యాస్పదమే. కానీ ఏ ఒక్కరూ ఒక వ్యక్తిని చూడకూడదు. ప్రతి ఒక్క మనిషిలో కూడా వెనకనున్న శక్తిని చూడాలి. ఏదైనా కానివ్వండి, వ్యక్తికే నమస్కరించండి కాదు, శక్తికి నమస్కరించండి. ఇప్పుడు జీకే గారు కనిపిస్తున్నా, ఒక ఉడుగొల్ప శివ నమస్కరిస్తున్నా, మరి అంతా నేనే రాజుగారైనా, ఆనంద ప్రసాద్ గారైనా, మరి రోజా మేడం పెట్ట కొంచెం కోతగలమని ఎన్నెన్ని పనులు చేస్తుంటారు చూడండి. అంటే హిమాలయాల్లో ధ్యాన ప్రచారం కాబట్టి ఏదైనా కానివ్వండి. అందువల్ల ఇక్కడ అందరూ ఏంటంటే పత్రిసారి యొక్క లక్ష్యం కోసం పనిచేస్తున్నట్టు పరికరాలు మాత్రమే, ఇన్స్ట్రుమెంట్స్. మనం ఒక మంచి చక్కటి ఒక సాంబార్ కానివ్వండి, ఒక పులిహోర కానీ, ఒక మంచి వంటకం తయారవుతుంటే ఆవాలు చాలా చిన్నగా ఉన్నా నేను చాలా గొప్ప అనుకుంది అనుకోండి, దాంట్లో వేసే పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం అవన్నీ తక్కువ ఏమైనా, ఏది తక్కువగా అన్నీ కలిస్తేనే ఒక సంభావనలాగా ఇది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. మరి యోగుల పార్టీ, ఇది జ్ఞానుల పార్టీ, ఆత్మజ్ఞానుల పార్టీ, ఆధ్యాత్మికవేత్తలే మనకి పిరమిడ్ పార్టీ ప్రతినిధులుగా ఈ రూపసంచాన్ని చూడాలి, సరైన నిర్దేశించాలి. అంటే సత్యయుగం రావాలంటే మరి సత్యమేవ జైతం చెప్పారు. దానికి ధ్యానము, శాకాహారం విశేషంగా మనం ప్రచారం చేస్తున్నాం. ఇన్నిసార్లు బట్టి నేను 4 సార్లు బట్టి కూడా ఎలక్షన్లో నించోవడం లేదండి. బ్యాక్ ఎండ్లో ఉండి వర్క్ చేసి పిరమిడ్ పార్టీ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ధన సహాయం, వాళ్ళకి ఆటో కట్టడం, లేదా పాంప్లెట్ కట్టడం, ఏదో 10,000, 20,000, 30,000, 40,000, 50,000 వరకు ఏ చిన్న సహాయం అందించేవాళ్ళవి. కానీ ఈసారి పత్రిసార్లు లేనప్పుడు ఒక ఇంటికి యజమాని, ఇంటికి తండ్రి లేకపోతే ఆ ఇల్లు కాస్త కొంచెం కకావికలు అవుతుంది, ఏ ఇంట్లో అయినా సరే. అలా అయ్యి తీరకూడదు అని కాబట్టి మరి ఆనంద ప్రసాద్ గారు పిరమిడ్ పార్టీకి గుమ్మం ఖమ్మం. గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒకసారి. పిరమిడ్ పార్టీ గుమ్మం ఏంటండి? ఖమ్మం. ఎందుకంటామంటే ఆ టైంలో అక్కడ పెద్ద మాకు అనిపించింది. అసలు ఆనంద ప్రసాద్ గారు వాళ్ళ అమ్మాయి యొక్క మెచ్యూర్ ఫంక్షన్ని ఓన్లీ పిరమిడ్ పార్టీ యొక్క ఒక వేదికగా చేసి 3 రోజులు యజ్ఞం చేయడం ఏంటి, 1,000 మంది రావడం జరిగింది అక్కడికి. అది ఫస్ట్ ఇనిషియేట్ చేశారు. దాంతో అందరూ కలుసుకోవడం అయింది. మళ్ళీ ఊపు వచ్చింది ఒక్కొక్కరికి. అయితే ఈసారి మనం వెనకాతలు నుంచోవడం కాదు, ముందు నుంచోవాలనుకున్నాం. కానీ అది ఎమ్మెల్యేగా, ఎంపీగా నుంచోవాలని కాదు. నేను ఎలక్షన్ టైంలో యుఎస్లో మా పాప దగ్గర ఉన్నానండి. కానీ రోజు నేను ఆ యొక్క జూమ్ మీటింగ్స్లో పాల్గొని వాళ్ళకి ఏంటి ఆ సలహాలు, సూచనలు పాల్గొనడం, మాట్లాడడం జరిగింది. ఇది తెలంగాణ, ఇది ఆంధ్ర, ఇది కర్ణాటక, ఇది కాదు మంది. వసుదైక కుటుంబం అంటే అన్ని పనులు మనమే అనుకోవాలి, అంతేగాని విభజించడం కాకుండా అంతా కలిసికట్టుగా చేసే దీనిలో మరి తెలంగాణ ఎలక్షన్లప్పుడు మా ఇద్దరు సోదరులు అక్కడ నాకు రాఖీ కట్టినప్పుడు రక్షాబంధన్కి ఒకరు $100, ఒక $100 ఇచ్చారు. అంటే 10,000 అనుకోండి. ఒక ఫస్ట్ $100 మనకి
దీనికి తెలంగాణ ఎలక్షన్కి పంపించి రెండో దాన్ని ఆంధ్ర ఎలక్షన్స్కి పాంప్లెట్కి ముందు పంపించడం జరిగింది. ముందు 10,000తో ఏమొస్తాయి అనుకోవడం లేదండి, చాలా సింపుల్గా ముందు పాంప్లెట్లు వచ్చాయి. తర్వాత 3,60,000 ఖర్చు అయిందండి. మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేశారు, నా కుటుంబ సభ్యులు, నా పిల్లలైతేనేమి, నా ఆత్మబంధువులు అయితేనేమి. ఎందుకంటే ఓన్లీ మనం డబ్బులు లెక్కడం కాకుండా అండి, పాంప్లెట్లు మరి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి ఈ 4కి నేను కొంచెం చిన్న పాత్ర వహించడం జరిగింది. అందరూ పెరుగుబాటు నించోవాలా, వాళ్ళు పాంప్లెట్లు కొట్టుకోవాలా, పాంప్లెట్ మరి కండువాలు కొనాలా, జెండాలు పెట్టాలి, ఏం చేస్తారో అన్ని పనులు చేయాలంటే ఒక 4 బ్యానర్లు వేస్తేనే 4,000 ఖర్చు అయింది మనకి. అందువల్ల ఇవన్నీ బాధ్యత మనం తీసుకోవాలి. దానికోసం ఒక అడుగు ముందుకు వెయ్యాలని చెప్పి తీసుకోవడం జరిగింది. ఎన్ని చేసినా సరే ముందు పిఎస్ఎస్ఎం వ్యక్తులకి ఫస్ట్ పెరుగుబాటు అర్థం అవ్వాలండి. ఆధ్యాత్మికవేత్తలే పాలకులు కావాలి, ఖచ్చితంగా శాకాహారులే పాలకులు కావాలి. మరి సంఘ సంస్కర్తలు ఎన్ని ఆధ్యాత్మిక సంస్థలు పర్లేదు, ఏ పార్టీతో సంబంధం లేదు వరకు. బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, ఎవరైనా పార్టీ కానివ్వండి, వాళ్ళు శాకాహారి అయితే చాలు మనకి. వాళ్ళు కాస్త సంఘ సంస్కర్త, ఆధ్యాత్మికవేత్త అయితే మనం సపోర్ట్ చేస్తాం. అక్కడ మనం ఎవరు నిలబడడం కూడా అసలు ఇంతవరకు ఒక లెక్క. ఇప్పుడు మాత్రం నెక్స్ట్ ఇయర్ అందరూ కలిపి పిఎస్ఎస్ నుంచి పెరుగుడు పార్టీ యొక్క ఆఫీసులు ఓపెన్ చేయాలి. అవే ధ్యాన కేంద్రాలు. ఇప్పుడు పెరుగుడు పార్టీ ఎంతవరకు ధ్యాన కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, ఎన్ని కేంద్రాలు వచ్చినా కానీ పెరుగుడు పార్టీ అనేది పూర్తిగా అన్నింటినీ వేలవిస్తూ మరి అటు నుంచి కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు, అందరిలో క్రియేటివిటీని తీసుకురావచ్చు. మరి స్వచ్ఛ భారత్ అనేది మనకు ముఖ్యంగా మనం స్వచ్ఛ భారత్ పెట్టకముందే ప్రతిసారి యొక్క స్వచ్ఛ భారత్ యొక్క నిర్ణయించామండి. జగపతిరాజు గారు అక్కడ కూర్చోకూడదు సార్, మీరు ఎక్కడ కూర్చుంటే రాజండి, మీరు ఎలాంటి రాజులు ఉన్నారని లేదు, మీరు ఇక్కడ రావాలి సార్. మీరు పెరుగుడు పార్టీ అయినా మీరే మరి శాకాహార ర్యాలీ అని మహాకరుణాన్ని పెట్టుకున్నారు. ఆ మహాకరుణను బదలగొట్టాలంటే మనం పెరుగుడు పార్టీ దానికి ఖచ్చితంగా మీరే మాకు ఇక. అందుకే ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడి నుంచే మొదలవ్వాలి పెరుగుడు పార్టీ యొక్క నినాదం అనేది. అందుకే దాని నుంచి ఈరోజు ఒక 10-15 బ్యానర్లు కట్టడం జరిగింది. ఎలాంటి వాళ్ళు ఎంచుకోవాలి, శాకాహారం యొక్క గొప్పతనం ఏంటి, మరి ఎలాంటి సామ్రాజ్యం కావాలనుకుంటున్నాము. యథా రాజా తదా ప్రజ పాత సిద్ధాంతం. యథా ప్రజ తదా రాజా, యథా రాజా పద కాకుండాను మన ప్రజలు అనేది ఎలాంటి వాళ్ళు ఎంచుకోవాలనే దానికే ఇది నిర్దేశించేదండి. మరి ఇక్కడి నుంచి మన స్కూల్స్, కాలేజెస్కు స్కూల్ వెళ్ళడం కాకుండా ధ్యానాన్ని ఇతోదిగా మరి ఎన్నో మా ఏదైతే యువతలోని ఉన్నవి కానీ మహిళల్లోకి ఒక ఆదర్శంగా వాళ్ళకి ఏదైనా బిజినెస్ చిన్న చేస్తూ చేదోడు వాదోడుగా పెరుగుడు పార్టీ సపోర్ట్ చేయాలి. ఇలా అన్ని చేసుకుంటూ మనం ఈసారి కొంచెం నెక్స్ట్ ఇయర్కి 2026లో పెరుగుడు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలనుకున్నాం అందరిని. మరి జీకే గారు కూడా మీ పని ఇంకేం లేదు, ఆఫీస్ ఓపెన్ చేసి కూర్చుని దానికి సంబంధించి ఎవరైతే వాళ్ళు వస్తారు, నేను కూడా ఆఖరిగా వచ్చేది అదే కూర్చోవాలి. నేను కూడా పెరుగుడు పార్టీ ఆఫీస్ కూర్చోని చెప్పి జగపతిరాజు గారు చేసినా, మేము చేసినా, మీరు అందరూ చేసిన పెరుగుడు పార్టీ యొక్క లక్ష్యం అది ఒకటే రండి. మనందరి ఆఖరికి లక్ష్యం. గట్టిగా క్లాప్స్ కొడదాం. జగపతిరాజు గారు కూడా వచ్చేసారు కాబట్టి పరిపూర్ణమైంది. 3 తెల్ల డ్రెస్సులతో కూర్చున్నారు. వెనకాతల శక్తులు మేమే, కానీ వ్యక్తులుగా మాత్రం మీరు ముందు కూర్చోండి. వెనకాతల శక్తులుగా మాత్రం మేము ఎప్పుడు ఉంటాము. ఒక జయలక్ష్మి గారు అయితే ఎవరైనా కానివ్వండి, అందరి యొక్క సత్యం ఏదైతే అంతే. కాబట్టి ఒకసారి థ్యాంక్ యూ. ఇటువంటి గొప్ప అవకాశం ఇది వేదికగా అయ్యి ప్రతి వేదిక మీద మనకి పెరుగుడు పార్టీ దీనికి 1 గంట సేపు మనం వర్క్షాప్ చేయాలి. లీడర్షిప్ క్వాలిటీస్ కోసం మనం వర్క్షాప్లు చేయాలి ఖచ్చితంగాను. అన్నింటినీ కూడా మనం బాధ్యత తీసుకోవాలి. దేనికి భయపడాల్సిన అవసరం, సత్యం వైపు నిలబడుతున్నాం మనం, పార్టీ వైపు కాదండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రకృతి మాతకి, ఈ ప్రకృతి వ్యాలీకి థ్యాంక్ యూ మేడం.